సో దాని ప్రకారము మీకున్నటువంటి ఈ యొక్క ఐడియాస్ ఏదైతే రాశారో ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్ కానీ, కరెంట్ డెమోగ్రఫీ కానీ, కరెంట్ జాగ్రఫీ కానీ, కరెంట్ పొలిటికల్ సిస్టమ్ కానీ, కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ కానీ దానికి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా అనేది మీరు తెలుసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి మార్కెట్ రీసెర్చ్ చేయాల్సి ఉంటే తప్పకుండా చేయండి. ఒకవేళ మీ యొక్క ఐడియాకి అది అనుకూలంగా ఉంది అంటే చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ ఎస్ 5 పాయింట్స్, లేదు ప్రతికూలంగా ఉంది అంటే 0 పాయింట్స్. రైట్? ఎందుకు సార్ మనము ఇంత వ్యాలిడేటింగ్ పారామీటర్స్ అప్లై చేస్తున్నామంటే సింపుల్ అండి. ఏదో ఒకటి మొదలుపెట్టి చేసి తర్వాత అది మార్కెట్లో ఫెయిల్ అయ్యి అయ్యో అని తలపట్టుకునే బదులు దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ముందుగానే ఐడియా స్థాయిలోనే మనము నేర్చుకున్నట్లయితే ఎంతో ఎఫర్ట్స్ని, ఎంతో రిసోర్సెస్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా. అందుకోసమే ఈ విధంగా చేస్తున్నాం.